I'm gonna say Psalm 23. యెహోవా నా కాపరి నాకేమీ కలుగును, పచ్చిగల చోతులో పరుండు చేర్చున్నాడు, శాంతిగా నేను నడిపించున్నాడు, నా నామ నాకు సేర్తిచ్చిన నామాన్ని బట్టి నీతి మార్గాలు కనిపించున్నాడు, గానంద కార్పుల లోయలో సంచరించిన ఏ పైన భయపడి దుడ్డికర దండం నాకు ఆదరించును, శత్రుల్లో భోజనం సిద్ధపరచును, నూనెతో నా తల అంటి ఉన్న నా గిన్నె నిండి పొయ్యిలొచ్చినది, బ్రతుకుని కుర్మాషలో వెంట వచ్చిన చిలకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదను. ఆమేన్. Psalm 91. Whoever dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. I will say of the Lord, He is my refuge, my fortress, my God in whom I trust. Surely He will save me from the fowler's snare and from the deadly pestilence. He will cover you with His feathers, and under His wings you will find refuge. His faithfulness will be your shield and rampart. You will not fear the terror of night, nor the arrow that flies by day, nor the pestilence that stalks in the darkness, nor the plague that destroys at midday. 1,000 may fall at your side, 10,000 at your right hand, but it will not come near you. You will only observe with your eyes and see the punishment of the wicked. If you say the Lord is my refuge, and you make the Most High your dwelling, no harm will overtake you, no disaster will come near your tent. For He will command His angels concerning you to guard you in all your ways. They will lift you up in their hands so that you will not strike your foot against the stone. You will tread on the lion and the cobra. You will trample the great lion and the serpent. For He loves me, says the Lord. I will rescue him, for He acknowledges my name. He will call on me and I will answer him. I will rescue him in trouble. I will deliver him and honor him. With long life I will satisfy him and show him my salvation. Amen. Praise the Lord. Give her a good hand. Praise God. సామెతలు 3వ అధ్యాయం. ప్రోవర్బ్స్ 3. నా కుమారుడా, నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచిన సంవత్సరములను శాంతిని కలుగజేయును. దయను సత్యమును ఎన్నెన్నో నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందు దయని మంచివాడు అనిపించుకొందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయం యెహోవాను నమ్మకం ఉంచుము. అప్పుడు ఆయన నీ జ్ఞానం కదా నీవు అనుకో. దేహాన్ని భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము. అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యం, నీ ఎముకలకు శక్తిని కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమఫలం నీ ఆశని భాగంలో ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నీ గానుగలో ఉండి కొత్త ద్రాక్షరసం పైకి పొల్లిపారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వాడు గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం పొందడం మేలు. పగలని సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందడం మేలు. పగలముడు కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానం కాదు. దాని కుడి చేతిలో దీర్ఘాయమును, దాని ఎడమ చేతిలో ధనకంతలు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ధన్యులు. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించను, వివేచన వల్ల ఆయన ఆకాశ విషయాలను స్థిరపరచను. ఆయన తెలివేళ నా గదులను ప్రవహించున్నవి, మేఘల నుండి మంచి బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానం వివేచన భద్రం చేసుకున్నావు. వాటిని నీ కళ్ళ ఎడతను తొలగిపోనీయకము. అవి నీకు జీవంగాను, నీ మెడకు అలంకారంగా ఉండు. అప్పుడు నీ మార్గాన్ని సురక్షితంగా తడిచేదవు. నీ పాదం ఎప్పుడు తొట్టలేదు. పండుకున్నప్పుడు నీ భయపడవు. నీ పరుండి సుఖంగా నిద్రించదు. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీ భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగు. నీ కాలు చిక్కబడుకున్నట్లు నేను కాపాను. మేలు చేయటం నీ చేతనైనకు, దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయకము. ద్రవ్యం నీ ఎద్ద నుండిగా రేపు ఇచ్చిన పోరమ్మని పొరుగువారితో అనవద్దు. నీ పొరుగువాడు నీ ఎద్ద నిర్భయంగా నివసించేవాడు వానికి అపకారం కనిపించవద్దు. నీకు హాని చేయని వారితో నిమిత్తంగా జగడమాడవద్దు. బలత్కారం చేయవాడిని చూసి మచ్చర పడుకుమో. వాడు చేయి క్రియలని ఏమతి చేయకూడవద్దు. కుతిరవర్తుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండు. భక్తిహీనుల ఇంటిపైకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసాన్ని ఆయన ఆశీర్వదించును. ఆమేన్.